మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం, ఆధారం సిబ్బంది పెట్టాం. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు నడిపారంటే దాని అర్థం మీకు తెలియదు. ఎవరైనా ఊహించగలుగుతారా 48,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతి కాకినాడ పోర్టుని జరిగిందని 3 సంవత్సరాల్లో? చెప్పండి. తీస్తాం ఖచ్చితంగా తీస్తాం. ఆల్రెడీ 41A నోటీసులు సర్వ్ చేసాం. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేపించి ఖచ్చితంగా అవన్నీ వివరాలు తీస్తాం. పీడిఎస్ రైస్ పైన నిషేధం ఎత్తలేదండి. రా రైస్ పైన ఎత్తేసారు, బ్రోకెన్ రైస్ పైన ఎత్తేసారు. ఆ నామెన్క్లేచర్తో వీళ్ళు వాడుతున్నారు. ఆ విధంగా బిల్లు తయారు చేస్తున్నారు. ఉన్నాయి, లోపాలు ఉన్నాయి డెఫినెట్గా. అందుకనే కదా దానిపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. దానిపైనే ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అధికార యంత్రాంగం ఇంకా బాగా పనిచేసే విధంగా, మెరుగైన రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రభుత్వ ఆలోచనల మేరకు పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టే విధంగా నిలబడాలి. ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటువంటి బయటికి తీస్తాం. ఇంకా దాని గురించి మాట్లాడాలి. ఏంటి అంటే దాని మీద కొంత సందిగ్ధత నెలకొన్నాను. ఎందుకంటే అంతర్జాతీయ షిప్ను సీజ్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఆ సరుకు సంబంధించి వరకు షిప్కు సంబంధించి సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చట్టాలు ఉన్నాయి, అధికారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతారు. అనుమానం వచ్చింది కాబట్టి దానిపైన ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్షన్లో మాకు ప్రాథమికంగా 640 మెట్రిక్ టన్నులు అక్కడ దొరికింది కాబట్టి ఫర్దర్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో చూస్తారు.